నమస్కారం. నా ఛానల్ స్వాప్ గ్లోబల్‌కి పునఃస్వాగతం. వైఎస్ఆర్‌సీపీ 11 తప్పులు, 11 సీట్లు శీర్షికన ఇవాళ నేను సిపి చేసిన రెండవ తప్పుని ప్రొజెక్ట్ చేస్తున్నాను. అదొకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి త్రూఅవుట్ ద క్యాంపెయిన్ ఓకే. నా ఎస్టీ, నా ఎస్సీ, నా ముస్లిం, నా క్రిస్టియన్ సోదరులు అని సంబోధించేవాడు. నా బీసీలు. మిగిలిన వాళ్ళు ఏమవుతారు? అంటే వీళ్ళందరినీ తీసేస్తే మిగిలిన వాళ్ళు 50% ఓటర్లు ఉంటారు. ఇక్కడ ఆయన వర్గ పోరాటము అని చెప్పి కంప్లీట్‌గా ఒక సైడ్ తీసేసుకున్నాడు. కంప్లీట్‌గా ఒక సైడ్ తీసేసుకున్నందువల్ల వచ్చే ఉపద్రవం మిగిలిన వాళ్ళకి కోపం వస్తే ఇలాగే ఉంటుంది. ఆయన లెక్కలు వేసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఓటేశారనుకుందాం. బీసీల్లో చాలామంది ఓట్లేయలేదు. ఎందుకు వేయలేదు? ఆయనకి రావాల్సిన నేనే లెక్క కట్టిన ఓట్లు 3,60,00,000 ఓట్లు ఉన్నాయి. ఆయన తీసుకున్న దాని ప్రకారం ఆయన ఇచ్చిన బెనిఫిట్స్ పథకాలు అందిన వాళ్ళకి ఒక్కొక్కరికి 2 ఓట్లు వేసుకుంటే నా లెక్క ప్రకారం 3,60,00,000 ఓట్లు వచ్చాయి. అంటే నాది పెద్ద స్టాండర్డ్ లెక్క కాదు. ఎందుకు పోయాయి? ఎందుకు పోయాయి అంటే చాలామంది ఈ కేటగిరీలో లేని వాళ్ళు డెఫినెట్గా దే డిడ్ నాట్ ఓట్ ఫర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కానీ ఆ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఎందుకు వైఎస్ఆర్సీపీకి వేయలేదు అనేది తర్వాత చూద్దాం. సో మీరు ఈ రీజన్ని అంటే ఈ నేను ఎంచుకున్న 11 తప్పుల్లో ఈ రెండో తప్పు అయినా నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం, నా క్రైస్తవ సోదరులకు అనే మాటని ఎక్కువగా వాడినందువల్ల తరచు వాడినందువల్ల మిగిలిన వర్గాలకి కోపం వచ్చి ఒక 5-6% పోయినా ఓట్లు పోయినట్టే కదా. దీనిలో ఒక 5-6% డెఫినెట్గా పోయి ఉంటాయి. సో ఇది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. మీ రీజన్ ఏమై ఉంటుందో, మీ రీజనింగ్ ఆన్ దిస్ రీజన్ ఏమై ఉంటుందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ దెన్ నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వీడియో మూడవ తప్పు, ఈ 11 తప్పుల్లో మూడవ తప్పు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.